హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసింది కొంచెమే. ఈరోజు అయితే మనం బాలిలో ఒక అద్భుతమైన టెంపుల్ విజిట్ చేయబోతున్నాం. ఆ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి, ఇంద్రదేవుని యొక్క మహిమలు ఎలా ఉన్నాయి, ప్రపంచ నాలుగు మూలల నుంచి వెళ్ళి ఒక్కసారి చూస్తే జన్మ ధన్యమైపోతుంది అనుకునేంతలా ఈ టెంపుల్లో ఏముంది. ఇంకా హిందూ డామినేటెడ్ కంట్రీ అయిన ఇండోనేషియా బాలిలో మన సాంప్రదాయాలైన మైసమ్మ, పోచమ్మ లాంటి సాంప్రదాయాలు కూడా ఉన్నాయో, ఉంటే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేటివి ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. ప్లీజ్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను వెళ్లే దారిలో డప్పు సప్పులు వినపడుతుంటే ఏంటి అని వెనక్కి తిరిగి చూశాను. అక్కడ దేవుని ఊరేగింపు అయితే జరుగుతుంది. ఈ సప్పులు చూస్తుంటే మన ఊళ్ళలో ఊరేగింపులు గుర్తొచ్చి వాళ్ళ వెనకాల వెళ్ళాను. లోపలికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని అడిగితే వాళ్ళైతే చాలా సంతోషంగా రమ్మని చెప్పారు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ చూసినట్టయితే వీళ్ళ డ్రెస్సెస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి బాలి ట్రెడిషనల్ డ్రెస్సెస్. బాలిలో ఇంకో సంగతి ఏంటంటే ఏడ చూసినా మన గుళ్ళే కనపడతాయి. ఇక్కడ హిందువులు ఎక్కుంటారు. ఇప్పుడైతే మనం గుళ్ళ లోపలికి పోదాం రండి. ఇక్కడ ఏడ చూసినా కూడా గుడి బయట విగ్రహాలు అయితే కనపడుతున్నాయి. ఈ విగ్రహాలన్నీ చాలా పురాతనమైన విగ్రహాలు కనపడుతున్నాయి. ఇప్పుడు లోపలికి పోగానే వినాయకుడి విగ్రహం అయితే దర్శనం ఇచ్చింది. ఇంకా మీరు అది చూస్తే వీళ్ళందరూ ఒకే డ్రెస్సెస్లో కనపడుతున్నారు. మీరు అది చూసారా? బాలి గుళ్ళలో వీళ్ళందరూ ఇదే డ్రెస్సెస్ వేసుకుంటారు. అదేగాక బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇదే డ్రెస్సెస్ వేసుకొని గుళ్ళలోకి రావాలి. గుడి అనగానే దేవుడి తర్వాతకి గుర్తొచ్చేది ప్రసాదాలే కదా. ఇక్కడ ఏముందో చూద్దాం. ఇక్కడ ఉన్న ప్రసాదాలన్నీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చేసి తీసుకొచ్చినాయి. ఇక్కడ వీళ్ళ వంటలు చూస్తే వెజ్, చికెన్లో చాలా రకాలు ఉన్నాయి. ఇంకా బాలి పండ్లు వాటర్ పెట్టారు. మన వీడియోలో స్టార్టింగ్ చెప్పుకున్న మెయిన్ గుడికి ఇప్పుడు వెళ్తున్నాము. ఆ గుడి పేరు వచ్చేసి పురతీర్థ టెంపుల్, హోలీ వాటర్ టెంపుల్. ఇప్పుడు గుడికి అయితే వచ్చాము. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంది. ఒకరికి ₹1,00,000 పడుతుంది వాళ్ళ పైసలల్లో. మన పైసలలో 500 చిల్లర అలా పడుతుంది. టెంపుల్కి వెళ్ళే దారిలో ఇక్కడ ఉన్న గ్రీనరీ లొకేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. వీడియోలో చూపించిన దానికంటే ఇక్కడ రియల్గా చూస్తే ఇంకా చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం డ్రెస్ కోడ్ తీసుకొని టెంపుల్లోకి ఎంట్రీ కావాలి. తీర్థ టెంపుల్, హోలీ వాటర్ టెంపుల్. ఈ టెంపుల్ ఇక్కడ హిందువులకు చాలా పవిత్రమైంది. ఇక్కడికి వచ్చేవారు ఒక్కసారి స్నానం చేస్తే జన్మ ధన్యమైపోయింది అనుకుంటారు. ప్రపంచంలో ఎక్కడెక్కడో నుంచి ఈ టెంపుల్ చూడడానికి వస్తారు. ఇక్కడ చూస్తే వేరే దేశస్తులు ఎంత చక్కగా కూర్చున్నారో చూడండి. వాళ్ళు చాలాసేపు అక్కడ మెడిటేషన్ చేసి మొక్కుకొని అక్కడి నుంచి గుడి లోపలికి వెళ్ళారు. ఆ పవిత్రమైన వాటర్లోకి వెళ్ళే ముందు ఇక్కడ కూర్చొని సంకల్పం చేసుకోవాలి. నేనైతే నెక్స్ట్ టైం బాలీకి వచ్చేసరికి నా అకౌంట్లో ₹1,00,00,000 ఉండాలని సంకల్పం చేసుకున్నాను. మరి మీరు ఈ టెంపుల్కి వస్తే ఏం కోరుకుంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇక్కడున్న చరిత్ర ఒకసారి తెలుసుకుంటే, బాలి ప్రజల ప్రకారం వెనకట మాయిదినవ్ అనే ఒక రాజు ఉండేవాడంట. ఆ రాజుకు చాలా శక్తులు ఉండేవంట. తనకున్న శక్తుల వల్ల ఇక్కడ దేవుడికి పూజ చేయొద్దు, నాకే పూజ చేయాలని అక్కడ ఉన్న ప్రజల్ని చాలా ఇబ్బందులు పెడుతుండేవాడు. ఇది చూసిన ఋషులు ఇంద్రుడిని ప్రార్థిస్తారు. అప్పుడు ఇంద్రుడు తనకున్న సైన్యంతో వచ్చి ఆ మాయిదినవ్ని ఓడిస్తాడు. మాయిదినవ్ అక్కడి నుంచి వెళుతూ ఒక విషంతో కూడిన స్ప్రింగ్ వాటర్ని సృష్టిస్తాడు. ఆ విషాన్ని తాగిన ఇంద్రుడి సైన్యాన్ని ఇంద్రుడు కాపాడేందుకు తనకున్న వజ్రాయంతో భూమిని చీల్చి అమృతంతో కూడిన స్ప్రింగ్ వాటర్ని సృష్టిస్తాడు. ఇప్పుడు చూస్తున్న ఆ వాటరే తీర్థ హోలీ వాటర్. ఇప్పుడు చూస్తున్న జలధారాలన్నీ 30 ఉంటాయి. అందులో 2 మనం మునగకూడదు. అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కదానికి ప్రతీక. ఒకటి హెల్త్కి, ఒకటి లక్కి అలా అన్నమాట.
ఈ హోలీ వాటర్ గురించి ఇక్కడ లోకల్ అతను మనకి చరిత్ర మొత్తం వివరించి చెప్తున్నాడు. ఆ ఇంద్రదేవుడు ఎలా ఇక్కడ వాటర్ సృష్టించాడని. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఇదే వాటర్ హోలీ వాటర్. ఈ వాటరే మనం అక్కడ స్నానాలు చేసాము. ఇక్కడ నుంచి వెళ్ళి అలా పొంగుకుంటూ వాటర్ బయటకు వస్తూ ఉంటాయి. Thank you for watching. Like and subscribe.